ఒకప్పుడు ఈ సృష్టిలో కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలున్నారు, అదితి మరియు దితి. అదితి దేవతల తల్లి కాగా దితి దానవుల తల్లి. దితికి ఇద్దరు కుమారులు, హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచిపెట్టినప్పుడు శ్రీమహావిష్ణువు వరాహావతారంలో వచ్చి అతణ్ణి సంహరించాడు. తన అన్న మరణంతో హిరణ్యకశిపుడు తీవ్ర కోపంతో మండిపడ్డాడు. విష్ణువును సంహరించాలి, దేవతలందర్నీ ఓడించాలి అని నిర్ణయించుకున్నాడు. హిరణ్యకశిపుని ఘోర తపస్సు. హిరణ్యకశిపుడు అడవికి వెళ్లి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు. సంవత్సరాలు గడిచాయి, శరీరం ఎండిపోయింది, చీమలు పట్టాయి, అయినా తపస్సు ఆపలేదు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరమడగమన్నాడు. హిరణ్యకశిపుడు ఇలా కోరుకున్నాడు: పగలుగాని రాత్రిగాని చావు రాకూడదు. లోపలగాని బయటగాని చావు రాకూడదు. మనిషి చేతగాని జంతువు చేతగాని చావు రాకూడదు. ఆయుధంతోగాని నిరాయుధంతోగాని చావు రాకూడదు. భూమిపైగాని ఆకాశంలోగాని చావు రాకూడదు. బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. ఇక హిరణ్యకశిపుడు అహంకారంతో ఊగిపోయాడు. తానే దేవుడనని ప్రకటించుకున్నాడు. ప్రపంచమంతా తనను పూజించాలని ఆజ్ఞాపించాడు. భక్తుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపునికి ఒక కుమారుడు ప్రహ్లాదుడు. కాని ప్రహ్లాదుడు చిన్న వయసునుంచే శ్రీమహావిష్ణువుకి పరమభక్తుడు. పాఠశాలలో కూడా ఓం నమో నారాయణాయ అంటూ జపంచేసేవాడు. తండ్రి దేవుడనని చెప్పినా ప్రహ్లాదుడు మాత్రం ఇలా అన్నాడు: నాన్నా, నిజమైన దేవుడు శ్రీ మహావిష్ణువే. ఇది విని హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోయాడు. ప్రహ్లాదుడిపై జరిగిన హింసలు. ప్రహ్లాదుడిని చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కొండపై నుండి తోశాడు, విషం తాగించాడు, అగ్నిలో పడేశాడు, ఏనుగులతో తొక్కించబోయాడు, నాగులతో కరవించాడు. కాని ప్రతిసారీ విష్ణువు అతణ్ణి కాపాడాడు. చివరికి హిరణ్యకశిపుడు అడిగాడు: నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా? ప్రహ్లాదుడు ప్రశాంతంగా అన్నాడు: నారాయణుడు సర్వత్రా ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. నృసింహావతారం. కోపంతో హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టాడు. ఆ క్షణమే భయంకరమైన శబ్దంతో స్తంభం చీలిపోయి అర్ధమనిషి అర్ధసింహరూపంలో శ్రీ నృసింహస్వామి అవతరించాడు. అది సాయంత్రం వేళ, పగలు కాదు, రాత్రి కాదు. తలుపు అంచున, లోపల కాదు, బయట కాదు. నృసింహుడు హిరణ్యకశిపుణ్ణి తన తొడపై కూర్చోబెట్టి గోళ్లతో ఛాతి చీల్చి సంహరించాడు. అది ఆయుధం కాదు, గోర్లు. మనిషి కాదు, జంతువు కాదు, భూమి కాదు, ఆకాశం కాదు. బ్రహ్మవరం అన్నీ అలాగే నిలిచిపోయాయి. ధర్మమే గెలిచింది. ప్రహ్లాదుడికి వరం. నృసింహస్వామి ఇంకా ఉగ్రంగా ఉన్నాడు. దేవతలెవ్వరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. చిన్న ప్రహ్లాదుడు ముందుకు వెళ్లి నమస్కరించాడు. అప్పుడే స్వామి శాంతించాడు. ప్రహ్లాదుడికి వరమిచ్చి ఇలా అన్నాడు: నీవు ఎప్పటికీ నా భక్తుడిగా నిలిచిపోతావు. నీ వంశం ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. నృసింహస్వామి క్షేత్రాలు. అలా భక్తులను రక్షించేందుకు వచ్చిన స్వామి నేడు అహోబిలం, యాదాద్రి, సింహాచలం, మంగళగిరి వంటి అనేక క్షేత్రాలలో వెలసి భక్తులను కాపాడుతున్నాడు. ముగింపు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఒక్కటే: భక్తి ఉంటే భయముండదు. అహంకారం నాశనానికి దారితీస్తుంది. దేవుడు భక్తుణ్ణి ఎప్పటికీ వదలడు.